బైబిల్ స్టడీ దినాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అందును బట్టి దేవుని ఎంతైనా మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. అంతేకాదు ప్రభు ప్రతిసారి కూడా మనకు అనేక విధములైనటువంటి దేవుని యొక్క మర్మాలను, వాక్య మర్మాలను బయలుపరుస్తూ ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి నిజంగా మనం కానీ వాటిని హృదయంలో ఉంచుకొని వాటిని మరలా మరలా ధ్యానం చేస్తే అద్భుతమైన రీతిగా మనం దేవుని యొక్క మెప్పును మనం పొందగలుగుతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. కనుకనే మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని పోగొట్టుకోకుండా మరి విని, అలాగే దేవుడు సెలవిచ్చిన రీతిగా నా మాట శ్రద్ధగా విని అన్నటువంటి మాట ప్రకారం మనం చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా తన వాగ్దానాలను మన పట్ల విస్తరిస్తాడు. మరి ఈ సమయంలో మనము యోహాను పత్రికల్లో మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి 9వ వచనం వరకు ధ్యానం చేసాం. 37 ఎపిసోడ్స్ మనం ధ్యానం చేసుకోగలిగినాం. మరి ఇది నా 38వ భాగం ధ్యానం చేసుకుందాం. 38వ భాగంలో మనం 5వ అధ్యాయం 10, 11, 12 వచనాలను మనం దేవుని కృపను బట్టి ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ ఉన్నవారు ఇదైతే మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికుని చేసిన వాడే. ఇది 10వ వచనం. సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇది 11వ వచనం. 12వ వచనం చూసినట్లయితే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. దేవుడు ఈ యొక్క వాక్య భాగాలను చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టండి ప్రభా. మీరు మాకు దయచేస్తే కానీ మేమేమీ పొందలేము ప్రభా. అలాగా తండ్రి, ఈ వాక్యం కూడా తండ్రి మీరు నాయన మాకు అర్థమయ్యేటట్లు బోధించి మీరే మహిం పొందాలని మీకు మనం చేసుకుంటున్నాము. దేవా, బలహీనుడిని నిష్ప్రయోజకునైనటువంటి నన్ను కూడా మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నిపుణులను బట్టి మీ వాక్యము ప్రార్థన చేయటానికి నాకు సహాయం చేయండి. మాకందరికీ కూడా వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో సమస్తము చక్కగా జరుగుతుంది సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే 3 వచనాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి విషయాలను యోహాను భక్తుడు రాసిపెట్టినాడు. అంతేకాదు ఈ యొక్క విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎవరు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు, లేదా ఎవరు దేవుని కుమారులు కాని వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఈ 3 వచనాల్లో ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో చూసినప్పుడు 2 విషయాలను మనం గుర్తించగలుగుతాం. మొదటిది మనం చూసినట్లయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తండ్రి సాక్ష్యమును కలిగి ఉంటాడు అన్న విషయాన్ని. రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, దేవుని నమ్మని వాడు దేవుని కుమారుని గురించిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇది చాలా సత్యం. ఎందుకనంటే దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంటే వాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసినాడు అన్నటువంటి ఆ విషయాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని
మరి మనసులో పెట్టుకోవాలి. ఏమిటి అని అంటే, దేవుడు తన కుమారుని విషయంలో ఇచ్చిన సాక్ష్యం పోయినసారి మనం ధ్యానం చేసుకున్నాం. చాలా విధాలుగా మనం గుర్తు చేసుకున్నాం. మరి దేవుని కుమారుడు, అలాగే అపోస్తలులు, అలాగా దేవుని భక్తులైనటువంటి వారు ఎందరో ఇచ్చిన సాక్ష్యాలను మనం గుర్తు చేసుకొని, మనం పోయినసారి గుర్తు చేసుకున్నాం. మరి ఈ సమయంలో కూడా గుర్తు చేసుకున్నట్లయితే, ఆ విషయాన్ని ఇంకా యోహాను భక్తుడు బలపరుస్తూ ఉన్నాడు. ఏమని బలపరుస్తున్నాడు అనంటే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తండ్రి సాక్ష్యమును కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు దేవుని యొక్క ఆహ్, సాక్ష్యాన్ని నమ్మినవాడు గనుక దేవుని కుమారుడిగా ఎంచబడతాడు. లేదా మరి దేవుని నమ్మనివాడు దేవుని కుమారుని గూర్చిన సాక్ష్యాన్ని కూడా నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడవుతాడు. ఈ 2 విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒకరు ఎలాంటిగా ఉన్నారు, మరొకరు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము క్రీస్తులో నమ్మకం ఉంచి ఉన్నాం కదా! మనము దేవుని యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తులో మనము నమ్మకం ఉంచి ఉన్నాం. గనుక ఆయన గూర్చి వ్రాయబడినటువంటి ప్రతీదీ కూడా నిజమని మనం నమ్ముతున్నాం. ఈ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో కూడా మనం క్రీస్తుని గురించి తెలుసుకోవచ్చు. నేను ఈ మధ్య ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు 66 గ్రంథాల్లో క్రీస్తు అన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసి అవన్నీ కూడా చక్కగా రాసి పెట్టినాను. 66 గ్రంథాల్లో క్రీస్తు ఉన్నారు. ఎక్కడెక్కడ అన్నటువంటి రెఫరెన్స్‌లు కూడా తీసుకున్నప్పుడు నిజముగా దేవుడు ఈ 66 గ్రంథాలు మనకి ఎందుకు ఇచ్చినాడు అనంటే, తన కుమారుని యొక్క ప్రత్యక్షతను మనకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచేదాని కొరకై ఆ విధంగా రాయించి పెట్టాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం మనం. కదా! ఏ గ్రంథంలో కూడా గ్రంథంలో ఏ క్రీస్తు లేకుండా లేనే లేడు వాక్యంలో. అంతగా దేవుడు ఆ విధంగా ఈ యొక్క గ్రంథాన్ని ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించి పెట్టినాడు మన కొరకు. కాబట్టి ఇది నిజమైనటువంటి విషయం. కాబట్టి అది నిజమని మనము మన మనసులో నిశ్చయిత ఏర్పరచుకున్నట్లయితే దీన్ని కలిగించేది ఆ పరిశుద్ధాత్ముడే గనుక తప్పనిసరిగా మన విషయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. అయితే చాలా మంది ఈ లోకంలో ఉన్నవారు ఆయన్ని ఇలాగా ఒక విధంగా నమ్మక వారు దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అది ఈ యొక్క 10వ వచనంలో యోహాను భక్తుడు రాస్తూ ఉండేది. ఎందుకనంటే దేవుడు చెప్పేది నమ్మకపోవడం వలన దేవుని యొక్క అపకీర్తి కూడా కలుగు చేసేవాళ్ళుగా ఉంటూ ఉన్నారు. ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే దేవుని నమ్ముకుని దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారైనటువంటి విశ్వాసులు పక్కన పెట్టి నమ్మని వారు అయినటువంటి అవిశ్వాసం గురించి ఏమి రాయబడి ఉంది ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, నాతో కూడా లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే వీరు ఎట్లాంటి వారు అంటే అస్సలు వారి కళ్ళ ముందే దేవుని కుమారుడు కనిపిస్తూ ఉన్నా కూడా వారు ఏమాత్రము కూడా ఆయన యందు విశ్వాసం లేదు. ఇలాంటి వారు ఏమనని యోహాను భక్తుడు రాస్తున్నాడంటే దేవుణ్ణి అబద్ధికం చేసిన వారు అవుతున్నారు అన్న సంగతి మనం చేస్తున్నాం. చూడండి 22వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువుని అప్పటికే గెత్సేమనే తోట నుంచి తీసుకుని వచ్చేసి ఆయన శిక్ష విధించాలని చెప్పి ఆనాడు అనేక మంది ఆయన మీద నేరం మోపినారు. మనం చూస్తే 66వ వచనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి పిల్లరా. లూకా సువార్త 22వ అధ్యాయము. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ఇంకా శాస్త్రులు ఉన్నారు. సభ కూడి ఆయన తమ మహాసభలోనికి తీసుకుని పోయి సభ కూడి ఆయనను ఆ మహాసభలోనికి తీసుకుని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిది కదా. ఏ ప్రశ్న వేస్తున్నారో చూడండి వీళ్ళు.
వీళ్ళెవరు చిన్న చితకోళ్ళు కూడా కాదు కదండి. పెద్దలు, సభ పెద్దలు ఉన్నారు. అంతేకాదు యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అంతేకాదు శాస్త్రులు ఉన్నారు. వీరందరూ కాకుండా పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు కూడా ఉన్నారు కదండి. ఇలాంటి వీరందరూ కలిసి యేసయ్యను ఒక మాట అడుగుతూ ఉన్నారు. నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమన్రి అంటున్నారు. మాతో అంటే వీళ్ళ మనసుల్లో ఏముంది? ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన క్రీస్తు కాడు, ఈయన దేవుని కుమారుడు కాదు అన్నటువంటి తలంపుతో వీళ్ళున్నారు. అంతేకాదు ఏమంటున్నాడు చూడండి, యేసయ్య ఏం చెప్తున్నాడు అని మనం చూస్తే అందుకు ఆయన అందుకాయన ఆ నేను మీతో చెప్పిన ఎడల మీరు చెప్పిన నమ్మరు. ఎడల మీరు నమ్మరు. ఎందుకనంటే ఆ నమ్మరు. నమ్మిక లేదు మీకు. ఇన్ని సూచక క్రియలు చేస్తే, ఇంతగా బోధిస్తే, ఇన్ని చేసినా కూడా మీరు మన మనసులో కొంచెమైనా ఇసుమంతైనా కూడా మీకు నమ్మకం రాలా నా మీద. అందుకని నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా మీరు నమ్మే పరిస్థితిలో లేరు కదండి. ఇంకా ఏమంటున్నాడు? నమ్మరు. అదియు గాక అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం మీరు కూడా నాకు ఉత్తరము చెప్పరు. ఇలాంటి ప్రజలున్నారండి. ఆనాడే కాదు, ఈనాడు ఇంకా ఎక్కువైపోయినారు. ఏదైనా ప్రశ్న అడిగినామనుకోండి, దేవుని సువార్త చెప్తున్నప్పుడు, దేవుని పరిచర్య చేసుకుంటున్నప్పుడు, ఏదైనా ఆటంకం కలిగినప్పుడు, మనం అడిగే ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పరు. కానీ వాళ్ళ పద్ధతంతా ఏమిటనంటే, మొదటగా మీకెవరు అధికారం ఇచ్చారు? అన్న మాటే అంటారు కానీ, వాళ్ళు మనల్ని అడగటానికి అధికారం ఎవరిచ్చారు? దానికి సమాధానం ఉండదు. కదా! ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో చూడండి. దేవుణ్ణి అబద్ధికుడిగా చేసే జనాంగం ఈ దినాల్లో ఉన్నారు. జనులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైనా సత్యాన్ని గురించి అంగీకరించేటటువంటి పరిస్థితుల్లో లేరు. మనకైతే దేవుడు గొప్ప స్థితినిచ్చినాడు. ఏమిటంటే ఈ బైబిల్ గ్రంథములు కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, పరిశుద్ధాత్ముడు నడిపించే నడిపింపును బట్టి మనం అది నిజముగా నమ్ముతున్నాం. అది మనలో ఉన్నటువంటి ప్రత్యేకత. మరి వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే చూడండి, యేసయ్య అప్పుడున్నాడు, వాళ్ళ ముందే ఉన్నాడు. ఆయన చెప్పినా వారు నమ్మేటటువంటిది లేదు. ఏమంటున్నాడయ్యా ఇంకా మనం చూస్తే మీరు నమ్మరు, అదియుగాక ఇది ఉత్తరము కూడా మొదలుకొని చెప్పరు. మనిషి ఇది కుమారుడు మొదలుకొని మనిషి కుమారుడు ఆ మహాత్యము మహాత్యము గల గల దేవుడి కుడిపార్శ్వమున దేవుని కుడి ఆసీనుడగునని వారితో పార్శ్వమున చెప్పెను. ఆశీనుడగనని వారితో చెప్తూ ఉన్నాడు. అంటే ఇంకా తర్వాత జరిగేది అదే. ఆయన ఎట్లాగో వీళ్ళు ఈ అబద్ధ ఆహ్, సాక్ష్యాలు చెప్పి వారు యేసయ్యను సిలువ వేయిస్తారు. అది కూడా ముందుగానే యేసయ్యకి తెలుసు. అందుకని ఇప్పుడు జరగబోయే సంభవాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగనని వారితో చెప్పెను. ఇప్పుడు అందుకు వారందరూ ఏమంటున్నారో చూడండి పిల్లరా. ఏమంటున్నారు? అట్లయితే నీవు అట్లయితే దేవుని నువ్వు కుమారుడువా దేవుని కుమారుడువా అని అడుగగా అని ఆయన అడుగగా ఆయన నేను ఆయనని మీరన్నట్టే వారితో నేను చెప్పినాను కదా. హ్మ్. అంటే చెప్పాను. వాళ్ళకి ఆ సందేహం పోలేదు, ఆ నమ్మకం కూడా వాళ్ళలో లేదు. అందుకని మనం ఇప్పుడు చూసినాం ఆ యొక్క ఆ 5వ అధ్యాయం 10వ వచనంలో రెండో భాగం మనం అనుకున్నాం. ఏంటండి? వా దేవుని నమ్మని వాడు దేవుని కుమారుని గూర్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక కదండి, అతడు దేవుని ఏం చేస్తున్నాడు? అబద్ధికుడిగా చేస్తా ఉన్నాడు. వీళ్ళు కూడా అంటున్నారు, మరలా అడుగుతున్నారు, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో కాదు, నువ్వు చెప్పేదంతా అబద్ధము అన్నటువంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు కదా. అందుకనే ఆయన అడగగా ఆయన మీరన్నట్టు నేను ఆయననే అని వారితో చెప్పాను. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటి మాట మనము వింటిమి అతని కదా. నోటి మాట వింటిమి అంటే కదా వాళ్ళ ఉద్దేశం అని ఏమిటి? చెప్పిరి. ఈయన అబద్ధం చెప్తున్నాడు, ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? దేవునికి విరోధంగా ఏం మాట్లాడుతున్నాడు? ఈయన క్రీస్తు కాదు, దేవుని కుమారుడు కాదు. అబ్బా, ఎంత కఠినమైన మనస్సు చూడండి. ఈనాడు జరిగేటటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు కూడా పిల్లరా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము కదండి. నిజాన్ని, సత్యాన్ని వారు తెలుసుకోలేక నానా విధాలుగా దేవుని బిడ్డల్ని హింసిస్తూ ఉన్నారు, చంపెడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. అంతేకాదు జైలు పాలు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం ఇప్పుడు
సాతాను అధికారం కింద ఉన్నది, అపవాది చేతుల్లో ఉంది. అందుకని వారు విచ్చలవిడిగా ఈనాడు ఆ దేవుని బిడ్డలైనటువంటి వారిని అనేక విధాలుగా వారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారిని అనేక విధాలుగా హింసిస్తూ ఉన్నారు. గనుకనే ప్రియులారా, ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం మన స్థితిని. దేవుడు ఎంతగా మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు అన్న సంగతిని మనం తెలుసుకొని, ఇక నుంచి కూడా మనం ఎప్పుడూ కూడా ఏదైతే వాక్యం వింటున్నామో, ఏ వాక్యాన్ని అయితే మనం ధ్యానం చేస్తున్నామో దానిని నిజముగా మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఇదిగో ఆ జాబితాలోకి, దేవుణ్ణి అబద్ధికుని చేసిన జాబితాలోనికి మనం వెళ్ళము. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అందుకని 10వ వచనం చూసినట్లయితే ఆ 2 విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నమ్ముకోని వారికి ఉన్నటువంటి ఆ తేడాను మరి యోహాను భక్తుడు స్పష్టంగా 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. వారైతే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నారు. మనమైతే ఆ సత్యాన్ని, ఆ సాక్ష్యాన్ని విన్నాం గనుక మనం దేవుని బిడ్డలుగా ముందుకు సాగేదానికి మనకెంతో ధన్యతను దేవుడిచ్చాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. 10వ వచనం అది చూస్తున్నాం. 11వ వచనానికి వచ్చేటప్పటికి చూడండి పిల్లరా, ఏమంటున్నాడు ఇప్పుడు అక్కడ మనం చూస్తే, యోహాను పత్రిక 5వ ఆ అధ్యాయము సాక్ష్యం ఏమనగా చూడండి, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. కదండి, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. చూసారా, మరలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనకు వచ్చేటటువంటి పరిస్థితిని ఏమిటి అని అంటే, మనకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా, ఎవరిని ఎందు అని అంటే, దేవుని కుమారుని యందు కదా నిత్య జీవము దయచేసినాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చినాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, ఆ నిత్య జీవాన్ని మనం పొంది ఉన్నాం. ఇది మన నిశ్చయత, ఇది మన నిరీక్షణ, ఇది మన నమ్మకం, మన విశ్వాసం. కాబట్టి దీన్ని ఎప్పుడూ కూడా మనం వదులుకోకూడదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే పిల్లరా, ఒక్కసారి మనం చూసినట్లయితే నిజముగా దేవుని వాక్యములో చెప్పబడిన మాట కూడా మనం గుర్తు చేసుకున్నట్టు నేను చెప్పాను. అది నిజమని నమ్మినప్పుడే మనం దేవుని యొక్క బిడ్డలంగా ముందుకు సాగుతామని ముందే చెప్పాను. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. అది ఏమిటి అని అంటే, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. ఏమిటది? దేవుడు లోకమును కదండి, 3:16 మనం చూస్తాం. 3:16 మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఆ మాట మనం గుర్తు చేసుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, చూసారా, దానికోసమే విశ్వాసముంచు ప్రతి వాడును, పుట్టిన వాని యందు కదా, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించినాడు. ఇందులో చూడండి, ఇప్పుడు ఆ యొక్క 11వ వచనంలో సత్యం ఉందా లేదో చూడండి పిల్లరా. ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే కదా, ఏమిటి అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కదండి, ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, అందుకని ఆ వచనంలో 11వ వచనంలో మనం చూసినప్పుడు ఆ నిత్య జీవం ఎవని యందు ఉంది అని అంటే కుమారుని యందే ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు దీనికి సూత్రం ఏమిటి, మూలం ఏమిటి అని అంటే పిల్లలు అదే ఏమిటి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు కదండి విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక ఏం పొందుతాడు అంటే నిత్య జీవాన్ని పొందుతాం కదండి. ఆ నిత్య జీవం పొందటానికి మూలం ఎవరు అని అంటే దేవుని కుమారుడైనటువంటి యేసయ్య. యేసయ్య యందు ఈ నిత్య జీవం ఉంది. కాబట్టి చాలా మంది దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. అంటే ఈ వాక్యం ఏం చదవరు, కానీ యేసయ్య కాదు యెహోవాయే అంటారు. అంటే అంతలోకి నేను లోపలికి పోవటం లేదు లోతుగా. కాబట్టి అప్పుడు ఇక్కడ ఈ వాక్యము 11వ వచనం మనం యోహాను భక్తుడు రాసిన
5వ అధ్యాయం 11వ వచనం తప్ప, అబద్ధమా? ఆలోచన చేయాలి మనం. ఎందుకనంటే ఇంత విపులంగా దేవుడు ఈ వాక్యాన్ని స్పష్టంగా వ్రాయించి పెట్టినాడు పరిశుద్ధాత్ముడు. అయితే మరి ఎందుకని నమ్మటం లేదు వీళ్ళనంటే, వారు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తారు. మీరు మళ్ళా నేను మొదట్లోకే వస్తున్నా కదా! నమ్మకపోతే, ఈ విధంగా ఈ యొక్క సూత్రాన్ని నమ్మకపోతే, ఈ మూలాన్ని నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికం చేసిన వారే అవుతారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇంత స్పష్టంగా వ్రాయబడిన మాట ఏమిటనంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక ఏం పొందుతాడు? నిత్య జీవం నిత్య పొందుతాడు జీవం. కదా! అదే గదా! అక్కడ మన 11వ వచనంలో మొదటి భాగంలో ఉండే మాట కూడా అదే గదా! కాబట్టి ఈ దేవుడు ఇచ్చేటటువంటి నిత్య జీవము ఎవని యందు ఉందంటే ఆయన కుమారుని యందే ఉంది. అది ఇక్కడ ఇంకా స్పష్టంగా రాశాడు. ప్రతి వానికి దేవుడు అనుగ్రహించింది ఏమిటి తన కుమారుని ద్వారా అంటే నిత్య జీవమే. ఆ పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఎప్పుడో నిర్ణయించేశాడు ఇది. నమ్మిన వారందరికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. పిల్లరా, ఇదే అధ్యాయంలో మనం ఇంకో దగ్గర కూడా చూస్తే ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 36వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. చివరి వచనంలో ఉంది చూడండి. ఇక్కడ కూడా చూస్తే కుమారుని యందు విశ్వాసముంచు వాడే కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య నిత్య జీవము జీవము గలవాడు. గలవాడు. ఆ కుమారునికి కుమారునికి విధేయుడు విధేయుడు కానివాడు కానివాడు. చూడండి ఇక్కడ కూడా స్పష్టంగా జీవము రాస్తున్నాడు. చూడడు కాని కుమారునికి విధేయుడు కానివాడు ఎవరంట? ఏం చూడడు? జీవము చూడడు గాని కానీ దేవుని ఉగ్రత వాని వాని మీద మీద నిలిచియుండును. అబ్బో! ఎంత భయంకరమో చూడండి పిల్లరా. అబద్ధికునిగా చేయటం ఒక మాట అయితే, ఇక్కడ చూడండి అలా కుమారుని యందు విధేయుడు చూపించకపోతే కదండీ ఏం జరుగుతుంది అననంటే దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తాది. అందుకని ప్రభువు మన ఎడల చూపిన తన ప్రేమను బట్టి, తన దయను బట్టి, తన వాత్సల్యతను బట్టి, తన ఉచితమైన కృపను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిత్య జీవం విషయంలో మనం చాలా జాగ్రత్తగా భద్రత కలిగిన వారమై ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. అందుకని మరొకసారి ఆ మాట మనం చదివినట్లయితే కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. దీనికి తిరుగులేదు ప్రియులారా. అంతగా ఆయన స్పష్టంగా రాయించి పెట్టినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కుమారునికి విధేయుడు కానివాడు అంటే ఎవరు? అవిధేయుడు. ఇంకా చెప్పాలనంటే ప్రభువుని అంగీకరించిన వాడు, విశ్వాసముంచని వాడు ఏమైపోతాడు అనంటే వాడు జీవమును చూడడు, నిత్య జీవాన్ని చూడడు, నిత్య నరకానికి వెళ్లాల్సిందే. ఇంత కఠినంగా అది ఉంది, ఆ మాట ఉంది పిల్లరా. అందుకని అంటున్నాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద మీదకి వచ్చును. సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మనకిచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని చూడండి, ఎరగని వారికి ఉన్నటువంటి పరిస్థితిని చూడండి. అందుకే మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన హృదయంలో ముద్ర వేసుకొని కదండి ఆ విషయాన్ని ఇతరులకు కూడా తెలియజేసి, అంటే ఇంత కఠినంగా కాకపోయినా మనం చెప్పాల్సింది ఏమిటనంటే ప్రభువులో నిత్య జీవం ఉంది, ప్రభువులో ఆ పరలోక రాజ్యం ఉంది, ప్రభువే నిజమైన దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు అని చెప్పగలిగేటటువంటి పరిస్థితి మనలో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, నిజంగా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని యేసు ప్రభువు కూడా స్పష్టంగా తెలియజేశాడు. పిల్లరా చూస్తారా ఒక్కసారి. దీనికన్నా ముందు ఆరో ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం కూడా చదువుకుందాం. చూడండి అక్కడ ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 6వ అధ్యాయము 47వ వచనం ఏమి రాయబడింది? విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు కదండి. మరలా చెప్తున్నాడు చూడండి, విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. ఎవరు చెప్పిన మాట ఇది? యేసయ్య చెప్పిన మాట ఇది కదండి. అంతేకాదు మీ పితరులు అరణ్యములో మన్నాను
చనిపోయిరి కదా. దీనిని తినువాడు ఆ, ఏం చేయడంట, చావకుండునట్లు చావకుండునట్లు దిగి వచ్చి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. తన శరీరాన్ని గురించి చెప్తూ ఉన్నాడు కదా. జీవాహారము నేనే, పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నా నేను అని చెప్తున్నాడు. అందుకని పైన చెప్పిన మాట, ఇది ఎవరికి దొరుకుతుంది అంటే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ మాట చాలండి మనం చూసినట్లయితే. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తిరిగిన వారమై ముందుకు సాగాలి. ఇంతే కాదు ప్రియులారా, ఒక సందర్భంలో కూడా యేసయ్య ఈ చెప్పిన మాట చూస్తామా, చూడండి నాతో పాటు. అందరికీ తెలిసిన ఆ సందర్భమే అయినా ఈ యోహాను సువార్తలోనే ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. చూస్తారా, యోహాను సువార్త ఒక అక్కా చెల్లెళ్లకు, మరియా మార్తలకు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే 11వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చదువుకున్నట్లయితే ఆ మాట రాయబడి ఉంది. ఏం చెప్తున్నాడు చూడండి వాళ్ళకి ఆయన. అందుకు యేసు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, ఆ నా యందు విశ్వాసముంచువాడు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను చనిపోయినను బ్రతుకును. ప్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆ మార్తమ్మతో అంటూ ఉన్నాడు కదా. బాగా ఆలోచన చేసినట్లయితే కదా, ఆయన పునరుద్ధానము జీవము ఆయనే. ఇందాక కూడా మనం ఇక్కడ చూసాం, ఇక్కడ 6:47లో కూడా చూసాం, నిత్య జీవము నా యందే ఉన్నదన్న సంగతి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అని రాసినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మరలా బ్రతుకును. అంతేకాదు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ప్రతివాడు చనిపోడు. కాబట్టి ఈ సహోదరుడు సహోదరి, ఈ యొక్క మాటలు ఎందుకు అంటే మనల్ని విశ్వాసములో బలపరిచే దాని కొరకే యేసయ్య దేవుడు మన కొరకు ఈ విషయాలన్నీ రాయించి పెట్టాడన్న సంగతిని మనం గుర్తెరగాల్సిన వారంగా ఉంటున్నాం కదా. కనుక పిల్లరా, ఇంకా మనం ముందుకు సాగినట్లయితే చూడండి, ఇదే ఈ విషయాన్ని మనం చాలా ముందుగా చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా ఏం రాయబడిందో చూడండి. ఈ నిత్య జీవాన్ని గురించి ఏమి రాయబడిందో చూడండి. 6వ అధ్యాయం ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ తర్వాత దేవుని కృపావరము ఏం రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని కృపావరం ఏమిటంట, అది కూడా రాయండి. చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నందే నిత్య జీవం ఉంది కదా. ఎరగని వారికి దేవుణ్ణి అబద్ధికుడిగా చేయటమే కాదు, అంతేకాదు మరణము అంటే నిత్య నరకం ఉందని చెప్పినాడు అక్కడ ఆ మాటలో 23వ వచనంలో. అంతేకాకుండా ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారికి ఏముంది అని అంటే నిత్య జీవం ఉంది కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది కాబట్టి మధ్యలో యేసుక్రీస్తుని పక్కకి తీసేయడానికే లేదు అన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారం ఉన్నాం. ఎందుకనంటే ఆనాడు యోహాను భక్తుడు ఎందుకు ఈ విషయాలన్నీ ఇలాగా విశ్వాసులకు రాసినాడు అని అంటే, అవిశ్వాసులు ఎరగని వారు చాలా మంది ఉన్నారు వ్యతిరేకిస్తూ ప్రభువుని. అందుకనే ఆయన ప్రభువుని ఎరిగినటువంటి మనకు ఇంత స్పష్టంగా అన్ని వివరంగా రాస్తూ వస్తున్నాడు. గనుకనే గుర్తు చేసుకుందాం మనం. మరి ఈ సమయంలో ఆ విధంగా 11వ వచనంలో కూడా మనం గుర్తిరిగింది ఏమిటి అని అంటే, ప్రియులరా, ఈ యేసయ్యలో మనకు నిత్య జీవం ఉంది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. అందుకని ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను కదండి. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఈ 2 మాటలు మనం నమ్మాల్సిన వారం కదా. 10వ వచనంలో మనం 2 విషయాలు గుర్తు చేసుకున్నాం. 11వ వచనంలో 2 విషయాలు గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు 12వ వచనానికి వద్దాం. అక్కడ ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. ఏమి రాయబడింది 12వ వచనం దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు.
మరలా దేవుని చూడండి, కుమారుని నిత్య జీవాన్ని ఉమ్, గురించి, విశ్వాసాన్ని గురించి అంగీకరించే దాన్ని బట్టి ఎంత విపులంగా ఈ వచనాల్లో రాయబడి ఉందో మనం చూస్తే ఏం రాయబడి ఉంది? దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము జీవము గలవాడు. గలవాడు. ఆ దేవుని దేవుని కుమారుని కుమారుని అంగీకరింపని వాడు జీవము అంగీకరించిన లేనివాడే. వాడు జీవము లేనివాడే. 3 వచనాల్లో కూడా విశ్వాసి, అవిశ్వాసి కదండి. నిత్య జీవము, నిత్య నరకము కదా. అలాగా బేరీజు వేసుకుంటూ వచ్చాడు యోహాను భక్తుడు. పిల్లరా, గుర్తు చేసుకుందాం. మనము ఏ గుంపులో ఉండాలని ఇష్టపడతాము? ఆలోచన చేయండి. నిత్య జీవం పొందే గుంపులో ఉండాలని ఇష్టపడుతున్నాం కాబట్టి మనము ఈ మాటలను మనం ఇంకా ధైర్యంగా మన విశ్వాస జీవితానికి బలపరుచుకుంటూ ముందుకు సాగటానికి దేవుడిచ్చేటటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు దేవుని కదండి కుమారుని అంగీకరించడం వలన ఏం పొందుతున్నాం మనము అంటే నిత్య జీవాన్ని పొంది ఉన్నాము. ఈ సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారము. అంగీకరించటం అంటే ఆయన హృదయంలో చేర్చుకోవటం. అంతేకాదు, ఏదైనా ఉంటే ఆయన సన్నిధిలో మనం క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి ప్రభువుని ఇంకా సంపూర్ణంగా మనం హత్తుకొని ఉండటమే నిజమైనటువంటి అంగీకారం. ఏదో తాత్కాలికంగా కాదు, కానీ అన్ని విధాల మనం ఆయన అంగీకరించే వారంగా ఉండాలి. అందుకని ఇదే యోహాను భక్తుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో 12వ వచనంలో ఏం చెప్పాడో చూడండి పిల్లరా. 12వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. అది తన్ను ఆలోచన ఎందరు చేయండి. అంగీకరించిరో కదండి. యేసయ్యను ఎందరూ అంగీకరించెదరో వారందరూ వారందరికీ ఆ అనగా ఏం అధికారం త- ఇచ్చాడంట తన కదండి. నామమందు విశ్వాసముంచిన వారికి ఆ ఆ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం పిల్లలకు అనుగ్రహించెను. ఏమిచ్చినాడండి? అధికారం ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు కదా. మీరు ఒక్కసారి ఈ అంగీకారం అన్న దాంట్లో ఎంత హక్కు మనకు ఉందో చూడండి, ఎంత అధికారం ఉందో చూడండి. సామాన్యమా? మనం మానవ మాత్రులము. అలాంటి మనలను దేవుని కుమారులు ఒక యేసయ్యను అంగీకరించడం ద్వారా, ప్రభువుని అంగీకరించడం ద్వారా మనకు వచ్చేటటువంటి గొప్ప అధికారం మనం గ్రహించాల్సిన వారంగా ఉంటుంది కదా. ఆలోచన చేయండి పిల్లరా. ఎందుకని నేనంటే ఒక్కొక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజముగా దేవుడు ఎంతగా మన ఎడల తన కృపను చూపిస్తున్నాడో ఆలోచన చేయొచ్చు. లోకా సువార్తలో ఒక సందర్భంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమి రాయబడి ఉందనంటే, ఒక పరిసయ్యుడు ఉన్నాడు. మీకు తెలిసిన సందర్భమే చెప్తున్నాను. ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఆ పరిసయ్యుడు యేసయ్యను విందుకు పిలిచాడు. విందుకు పిలిచాడు గాని అతని ఎడల సరైనటువంటి పరిస్థితి లేకుండా, మర్యాద మట్టు లేకుండా అతడు బిహేవ్ చేశాడు. అయితే ఏ ఆహ్వానం లేకుండా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు రాయలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది. అలా వ్రాయబడినటువంటి ఆ స్త్రీ వచ్చింది. ఇప్పుడు యేసయ్య కూర్చొని ఉంటే ఆయన పాదముల వెనక చేరి ఆమె బహుగా ఏడ్చింది. ఎంతగా ఏడ్చిందంటే యేసయ్య నోటి నుండే వస్తుంది విస్తారంగా ఆమె తన పాపాలు ప్రేమించిందనని. ఆమె విస్తారంగా యేసయ్యను ప్రేమించిందని యేసయ్యే తన నోటి గుండా చెప్తాడు. ఇప్పుడు ఏడ్చింది. ఆ కన్నీటు యేసయ్య పాదాల మీద పడి నిజముగా పాదాలు 2 తడవబడ్డాయి, తడిచినాయి. అప్పుడు చూసుకుంటే యేసయ్య పాదాలు తడిచిపోతూ ఉన్నాయి. వెంటనే ఆమె ఏం చేయాలి? ఏదైనా ఆహ్, ఆహ్, బట్టతో తుడవాలి, కానీ అలా చేయలేదు ఆమె. ఏం చేసిందంటే తన శిరస్సు వంచి తన తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడిచింది పిల్లలు. ఎంతగా ఆమె ప్రభువును అంగీకరించిందో చూడండి పిల్లలు. ఆ మాట చాలు మనకు కదండి. విందుకు పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు పట్టించుకోలేదు కానీ కదండి, పిలవకపోయినా వచ్చి యేసయ్య పాదాల దగ్గర చేరి కన్నీటితో యేసయ్య పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో ఆ యొక్క యేసయ్య పాదాలు తుడవటం అంటే నిజముగా ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు.
అంతేకాదు యేసయ్యను ప్రేమించే విషయంలో అక్కడున్న వాళ్ళు ఎవరిలో కూడా లేదంత ఇది. అంతగా యేసయ్యను ఆమె ప్రేమించింది, నమ్మింది, అంగీకరించింది ప్రభు అని. అలా చేసి ఆమె ఆ తర్వాత తను తెచ్చినటువంటి అత్తరు బుడ్డి అత్తరు యేసయ్యకు పూసింది కదా. ఈ క్రియలన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. మనం కూడా అంగీకరించటము అందులో ఉన్నటువంటి మాట మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఎందరూ అంగీకరించెదరో వారందరూ కూడా దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇవ్వబడింది. ఇందులో ఇంకా ఏమి వేరే మార్పే లేదు. అంతగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినాడు. అంతమంది ఉన్నారు, విందు కూర్చున్నారంటే అందులో పరిసయ్యుడు పిలిచినాడు అనంటే ఎంతమంది వచ్చారో వారందరి ముందర ఆమె ఆ కార్యం జరిగించిందంటే ఆమె ఎంతగా మరి సిగ్గు విడిచి ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనని ఆమె వెనకాడలేదండి కదా. అందులో ఆమె పరిస్థితి కూడా మనం చూసినట్లయితే ఆ వాక్యంలో పాపాత్మురాలు, ఎవరైనా తోసివేస్తారేమో, నన్ను నెట్టివేస్తారేమో ఈ పని చేస్తుంటే అన్నటువంటి భీతి కూడా ఆమెకు లేదండి. అది దేవుని బిడ్డల్లోకి రావాల్సినటువంటి మార్పు. ఈనాడు ఆ మార్పు లేదు చాలా మందిలో. అందుకని దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో కూడా కదండి 2 తలంపులతో ఉంటూ ఉంటారు. ఏలియా చెప్పాడు కదా, మీరెందుకు 2 తలంపుల్లో ఉంటారు కదండి. బయలుదేవత అయితే వెళ్ళిపోండి మీరు, యెహోవా దేవుడైతే ఇటు రండి అని స్పష్టంగా చెప్పేసినాడు ఆయన కదా. బయలుదేవతను కొలిసేవాళ్ళు ఈ దినాల్లో 2 తలంపులు కలిగి అట్లు ఇట్లో కలిపి ఉండేవాళ్ళు ఉన్నారు. అలా వద్దండి. ఈమె చూడండి అంతా అక్కడ ఆమె చేసిన పని మనం చూసినట్లయితే, ఇప్పుడు ఆడ వచ్చిన వాళ్ళైనా ఏందా మనం చేసేది, ఆయన మనం మంచిగా కూర్చో ఉన్నాడు, ఆయన పాదాలు లేదు నువ్వు ఏడుస్తావు, కాళ్ళ దగ్గర చేరి నీ తల వెంట్రుకలు కాళ్ళు తుడుస్తావేంటి, అత్తరు పోస్తావేంటి, అంత తాగిందా లే, ఆమె ముద్దు పెట్టుకునటం మానలేదు అని రాయబడు. యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవటం అంటే ఎంత ధన్యత కావాలి. మనమైతే అదృష్టం అంటామదండి. దేవుడిచ్చే ధన్యతను ఆమె సంపూర్ణంగా పొందిందండి. 100% ఆమె పొందింది. దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క క్షమాపణ, పాప క్షమాపణను సంపూర్ణంగా ఆమె పొందిందని చెప్పొచ్చు. పొందింది కాబట్టి ఇప్పుడు పరిసయ్యుడు ఒళ్ళు కొరుక్కుంటున్నాడు, వణుక్కుంటున్నాడు. ఏంది ఈయన బోధకుడై ఉండి కూడా ఈయనేంది ఆమె వచ్చి ముట్టుకుంటుంటే గమ్ముకున్నాడు, ఊరుకున్నాడు అన్నటువంటి మనసులో పెట్టుకుంటే, అందరి హృదయ ఆంతర్యములు ఎరిగిన దేవుడు యేసయ్య వెంటనే చెప్తున్నాడు, బాబు నేను వస్తే ఏ మాత్రం కూడా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, ఎండలో వచ్చాను తలకు నూనె ఇవ్వలేదు, ఇవన్నీ యోధాచారాలు, వీటిలో ఒక్కటి కూడా నువ్వు చేయలే. ఏమైతే నేను వచ్చినప్పటి నుంచి ఆమె నా పాదములు కన్నీటితో తడిపింది, నా పాదములు వెంట్రుకలతో తుడిచింది, నా పాదములకు అత్తరు పూసింది, నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. అన్ని చూడండి పాదముల దగ్గరే చేసింది ఆమె. ఈ సహోదరుడా సహోదరి, ఈ యాప్లో జూమ్లో యాడ్ అయినటువంటి బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. మన ఎడల దేవునికున్న ప్రేమను ఏ విధంగా మనం చూపించగలుగుతున్నాం, అలాగా ప్రేమించగలుగుతున్నామా, అలాగా ఉండగలుగుతున్నామా, లేక అటు ఇటుగా ఉంటున్నామా అనేది మనం ఆలోచన అంగీకరించుట అన్న మాటకే నేను చెప్తున్నానండి. ఊరికే అంగీకరించటం కాదు కదండి. మా అన్ని సమస్త ప్రవర్తనల్లోనూ కూడా మనము అన్ని విధాల ప్రభువుని అంగీకరించిన వారంగా కనపడాలి. అదే దేవుడు కోరుకునేది. అప్పుడే ఏమంటాడు అంటున్నాడు, తన్ను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ ఏ అధికారం ఇస్తున్నాడంట,
దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా ఆ సందర్భంలో? ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనుక, ఈమె విస్తారమైన పాపములు ఏం చేయబడ్డాయి? తీసివేయబడ్డాయి, క్షమించబడ్డాయి అని ఆమెతో అంటున్నాడు. నీవు నీ పాపములన్నీ క్షమించబడ్డాయి గనుక నువ్వు సమాధానం కలిగిన దానివై వెళ్ళు అంటున్నాడు కదా! సమాధానం కలిగిన దానివై వెళ్ళు అంటున్నాడంటే దేవుడిలో ఎంత సమాధానం ఉంది, దేవుని ప్రేమించుటలో ఎంత శాంతి ఉంది, ఎంత సమాధానం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. కృప కలిగిన దేవుడు మనకిచ్చేటటువంటి ఈ ఉచితమైన స్థితిని మనం పోగొట్టుకోకూడదు కదా! ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అందుకే మరి ఆ యొక్క 10వ వచనంలో, క్షమించండి, 12వ వచనంలో ఏమి రాయబడి ఉంది మనం చూసినట్లయితే, ఆయనను ఆయనలో జీవము దయచేసెను అని రాయబడి ఉంది. రెండవ భాగం ఏముంది? ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. 12వ వచనం, క్షమించండి, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, అంగీకరించువాడు దేవుని జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు కుమారుని ఏం లేనివాడు, అంగీకరింపని వాడు జీవము జీవము లేనివాడే. జీవము బ్రతికున్నాము గాని, ఈ వ్యక్తి బ్రతుకున్నాడు గాని వీనిలో జీవము లేదు. ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించినారా? ఆలోచన చేయండి పిల్లరా కదా! ఎందుకని అని అంటే, వీడు ఈ వ్యక్తి లేకపోతే ప్రభువుని అంగీకరింపని వాడు ఏమి చేయబడుతున్నాడు అని అంటే, జీవం ఉన్నా కూడా జీవము లేనివాడుగా ఉంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ రీతిగా అంటున్నాడు. చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడి ఉంది అంటే, మనం ఎప్పుడు అనుకుంటుంటాము, ప్రార్థన కూడా మీ చేస్తుంటారు. అపరాధముల ఏమిటది? చేతను మీరు అపరాధముల చేతను, ఆ పాపముల పాపముల చేతను, చేతను మీరు చచ్చిన వారై ఉండగా కదండి. అంటే ఏమి లేదు వీళ్ళల్లో అంటే ఆత్మీయమైనటువంటి జీవము లేదు. మామూలు జీవం ఉంది, కానీ ఆత్మీయమైనటువంటి జీవము లేదు. చచ్చిన స్థితి కదండి. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో క్రీస్తులో మనం బ్రతికిన వారం ఉంటాం ఆత్మీయంగా. ఇది మనం గ్రహించాలి. అదే 5వ వచనం కూడా చదివితే ఏమి రాయబడి ఉంది అక్కడ? 5వ వచనంలో కూడా చదివితే కదండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆ కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల మనము చేత మన చచ్చిన వారమై అపరాధముల చేత ఉండినప్పుడు చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన చూపిన మహాప్రేమ తన చేత మహాప్రేమ చేత మనలను ఏం క్రీస్తుతో చేస్తున్నాడు? కూడా బ్రతికించెను. కదా! పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, జీవము లేనివాడుగా ఉండిపోతాడు. జీవము లేనివాడుగా ఉండిపోతాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. గనుక అందుకని అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 17, 18 వచనాలు కూడా చదివినట్లయితే ఇక్కడ కూడా రాయబడిన మాట చూడండి. ఏం కాబట్టి రాయబడింది? అన్ని జనులు నడుచుకున్నట్లు అన్ని జనులు అంటున్నాడు ఇక్కడ కదా! అన్ని జనులు చెప్పు. ఏం రాయబడింది? నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని అలా నడుచుకోవద్దు. దయచేసి ఆ మాట అంటూ ఉన్నాడు. అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు ఆ! ఇక మీదట మీరిక నడుచుకొనవలదని మీదట ప్రభువునందు నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే ఏం వారైతే చేస్తున్నారు? అంధకారమైన మనసు ఆ! గలవారై అంధకారమైన మనస్సు గలవారై కదండి. తమ తమ హృదయ హృదయ కాఠిన్యము కాఠిన్యము వలన వలన తమలోనున్న అజ్ఞానము చేత ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన దేవుని కలుగు వలన కలుగు జీవములో నుండి జీవములో నుండి ఆ! వేరుపరచబడిన వేరుపరచబడినారు. వారై నిత్య జీవము లేదు. తమ మనస్సునకు కలిగిన వ్యర్థత వేరుపరచబడ్డారు. సెపరేట్ అనుసరించి అయిపోయినారు వీళ్ళు. ఎందుకని? అంగీకరించలా ప్రభువుని. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయనను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉందని సత్యాన్ని వీరు గ్రహించటం లేదు. కదండి. చెప్తే కూడా చేదరించుకుంటారు వీళ్ళు. కదా! అందుకని వీడు హృదయ కాఠిన్యం అని అంటాడక్కడ. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. అలాంటి స్థితి మనకు ఉండకూడదనేది నేను కోరుకుంటూ ఉండేది. నేను బ్రతిమలాడుకుంటున్నా. అందుకని అక్కడ రాయబడిన వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత
దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి అనుసరించి నడుచుకొనుచున్నారు. కదండి. ఎంత ఘోరమైన పరిస్థితో చూడండి. అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు, వారిలో అంగీకరింపని వాడు జీవము లేనివాడు. 18 వచనం కూడా చదువుకుందామండి. ఇంకా అదే చదివేసినామా? 17, 18 వచనాలు 2 చదివేసి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని మనం మర్చిపోకుండా ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. అందుకే కదా యేసయ్య యోహాను సువార్తలోనే ఒక మాట అన్నాడు. ఏమిటది? నేను సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చినాను అన్నాడు కదా. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమి రాయబడి ఉంది అని మనం చూసినట్లయితే కదా, 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో మనం చూసినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటాడు. ఆ తర్వాత సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చినానని చెప్తాడు కదా. ఎక్కడ ఉంది ఆ మాట? అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో ఉంది ఆ మాట. దొంగతనమును జీవము కలుగునట్లును నేను నాశనము చేయుటకు వచ్చును కానీ దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవం అంటే సరిపోతుంది కదా. సమృద్ధి అయిన జీవం అని ఎందుకు అంటున్నాడు అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన వారు. నిజమే ప్రియరా, జీవం ఉంది కానీ సమృద్ధి అయిన జీవం లేదు. చాలాసార్లు నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్తుంటాను. ఏమిటనంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కదండి అంతా మొత్తము పెరాలిసిస్ వచ్చేసింది. కాళ్ళు చేతులు ఏమీ ఆడవు, మాట కూడా రాదు, చూపు మాత్రం ఉంది కదండి. కాళ్ళు అలా ఒక మంచంలో పండేసేసి ఉన్నారు. ఆ మంచంలో పండేసి ఉంటే ఆయన అలాగే చూస్తున్నాడు. ఆ యొక్క చిన్న వసారలో ఒక పాము ఎనుగోడ నుంచి కిందకి దిగి ఆయన ఉండే మంచం దగ్గరికి నిట్టాడి దగ్గర మీద వస్తూ ఉంది. బాగా వినండి ఈ సంగతి కదండి. ఆ పైన ఎనుగోడ నుంచి వచ్చేటటువంటిది ఆ నిట్టాడి మీద వచ్చి పక్కనే ఉన్నటువంటి ఆ మంచం మీదకి వచ్చేసింది. మంచం మీదకి రావటమే కాదు, పడుకొని ఉన్నటువంటి ఈయన మీదకి వచ్చేసింది పాము. బాగా ఆలోచన చేయండి. జీవం ఉంది ఈయనలో, తోసివేయటానికి చేతులు ఆడవు, కిందకి దిగటానికి కాళ్ళు పనిచేయవు, అరవటానికి నోరు లేదు. ఇలా చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. జీవం ఉందిగా కానీ సమృద్ధి అయిన జీవం లేదు. అంటే కాళ్ళు చేతులు ఆడేటటువంటి పరిస్థితి లేదు. ఇది జీవానికి, సమృద్ధి అయిన జీవానికి ఉన్నటువంటి తేడా. మనలో జీవం ఉంది, దేవుడిచ్చే సమృద్ధి అయిన జీవం పొందని వారు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. ఆ సమృద్ధి అయిన జీవం ఇచ్చేదాని కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తం యేసయ్య శిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన ఆయన మృత్యుంజయుడిగా లేచాడు. అమలారాయిలరా జ్ఞాపకం చేసుకుని ఇదంతా మనకు తెలుసు. అయితే జీవము లేనివాడెవడో, జీవము గలవాడెవడో అన్న విషయాన్ని ఈ 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ విషయాన్ని మనం గ్రహించిన వారమై ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు రాకడలో మనం అందరం ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గిడియన్స్ లో పోయి వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయండి. గిడియన్స్ లో వాళ్ళు బిజినెస్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అందుకే త్వరగా ముగించినాను. అయితే జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మరి విన్న వాక్యాన్ని బట్టి మరి సహోదరుడు జయరామయ్య ప్రార్థన చేస్తాడు. మరి ప్రకటన తర్వాత ప్రకటనలు ఉంటాయి, లేకపోతే ప్రకటనలు విన్న తర్వాత అయినా కూడా చేయండి. ప్రార్థన చేయ్యా. ఈ లోపల పాప ప్రకటన చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన.
మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు కూడా నాయన మీ దాసుని నిలబెట్టుకుని అయా బైబిల్ స్టడీలో మీ అమూల్యమైన నాయన మాటలను మాకందరికి కూడా నాయన విశదీకపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ఆయా సాక్ష్యము కలిగిన వాడు అని మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు. అలాగే దేవుని నమ్మని వాడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడని తెలియజేశారు. అవును ప్రభువా, నేను ఆయా నమ్మకాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. అయా దేవుని ఎరగిన వారైతే ప్రభువా, నాటి ప్రభువా పెద్దలను, ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ప్రభువా, వారు మిమ్మల్ని నమ్మలేదు ప్రభువా. వారు మీరు చేసిన ఆశ్చర్యకాల అద్భుత కార్యాలు చూసినప్పటికీ కూడా ప్రభువా, వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ ప్రభా, మీరైతే మాకు నాయన ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చి రక్షించుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, అయా మీరు నిత్య జీవం కలిగిన దేవుడు అని, అయా మీ యందు జీవం ఉన్నదని మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయనా, మేము నీ యందు విశ్వాసం ఉంచి ఆ జీవమును పొందుకునే కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా నీ యందు విశ్వాసం ఉంచిన వాడు నాయన ఉగ్రత వాని మీదకి వస్తుందని మాకు తెలియజేసినందుకు వందనాలు. ఆ విధంగా ప్రభువా, మీరు పునరుద్ధానమును, జీవమును మీరైనందుకు వందనాలు. అలాగే నాయన అదే విధంగా ప్రభువా, దేవుని కుమారుని అంగీకరించలేని వాడు ప్రభువా, జీవము లేనివాడని మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. అవును నాయన, నిన్ను ఎందరైతే అయా అంగీకరిస్తారో వారందరికి కూడా నాయన మీరు దేవుని పిల్లలగుటకు మీరు అధికారం అనుగ్రహించినందుకు వందనాలు. అవును ప్రభా, నీ యందు మేము విశ్వాసం ఉంచి నాయన అయా మీ పిల్లలుగా చేయబడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా నాయన నేను విశ్వాసం ఉంచి మీరిచ్చిన ఆ యొక్క ఆయా జీవమును, ఆయా మీ దేవుని పిల్లలగుటకు అధికారమును మేము మాకిచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ లోకంలో జీవించినంత వరకు కూడా ప్రభా, నమ్మకం కలిగినైనా మీలో ముందుకు సాగుటకు మీ కృప మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా, వాక్యం మంచిన మీ దాసుని ఇంకా మీరు బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఈ దాసుని, దాసురాలను వారికి చిన్న సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా, ఈ సమయంలో నాయన ఈ బైబిల్ స్టడీలో పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నాయన చెప్పబడిన వాక్యాన్ని నాయన తమ జీవితాలకు అన్వయించుకొని మేమందరం ప్రభా నీలో ముందుకు సాగుటకు మీ కృప సహాయం చేయమని మమ్మల్ని అందరిని కూడా మీ కృపగల హస్తాలకి అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామంలో అందరికీ వందనాలు. ఈరోజు జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసినందుకు ప్రభునామంలో అందరికీ వందనాలు. ప్రత్యేకంగా రేపు జరగాల్సిన గృహాల సందర్శన కార్యక్రమం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. 13వ తేదీ కూడా జరగాలి, కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత మన ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ వార కూడికలు అనారోగ్యంగా ఉన్నారు. ఈరోజు బాబు అంకుల్ కూడా ఆపరేషన్ చేసుంటారు. అంకుల్ ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. మమ్మీ కోసం ప్రార్థన చేయండి. చిన్ని కోసం కూడా ప్రార్థన చేయండి. ఇవి ప్రార్థన అవసరతలు. మీరందరి మీ ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఉదయకాలము జూమ్ లో ప్రేయర్ టైం ఉంటుంది. దానికి కూడా వీలైన వాళ్ళు జాయిన్ అవ్వండి. 11 గంటల ప్రార్థన, 3 గంటల ప్రార్థన జరుగుతాయి. వాటిలో కూడా మీరందరూ పాల్గొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ సంవత్సరం అంతా ఎన్ని కార్యాలు జరిగించారో అది గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని, విజ్ఞాపన చేయాలని మనం చేస్తున్నాం. మరొకసారి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసిన. ఇప్పుడు డాడీకి గిడియన్స్ మీటింగ్ ఉంది, వాక్య పరిచయం చేయాలి అక్కడికి వెళ్ళి. సో డాడీ కోసం ప్రార్థన చేయండి, బలంగా వాక్యం అందించినట్లు దేవుడు డాడీకి సహాయం చేసేటట్టు మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ కూడికను ముగించు. గాడ్ బ్లెస్ యూ. వందనాలమ్మా. వందనాలు. మా క్లోజ్ చేస్తావా?